చన్ను, హ్మ్. ఈ సాఫ్ట్వేర్ జాబ్లో బెనిఫిట్ ఏంటో తెలుసా? హ్మ్. ఫస్ట్కి శాలరీ పడిపోవడం. నిజమేరా. ఫస్ట్ శాలరీ పడితే ఆ హ్యాపీనెస్సే వేరు. అలా అని శాలరీ వచ్చాక మామూలుగా ఉంటామా? క్వార్టర్ తాగాలి, టీవీలో మ్యాచ్ చూడాలి, శాలరీ మొత్తం బెట్టింగ్లో పెట్టాలి. క్వార్టర్ వెళ్దాం కానీ బెట్టింగ్ మాత్రం వద్దురా. దయచేసి నా మాట వినరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇది మన సెకండ్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమా? దరిద్రం రా అది. లాస్ట్ మంత్ శాలరీ నైట్ అలా చూసాం, మార్నింగ్ మైండ్ చేస్తావు. అన్నిసార్లు అలా జరగదురా, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి, అంతేగాని బెట్టింగ్ ఇంటి రెంట్ కట్టాలరా. దయచేసి ఈ మంత్ బెట్టింగ్ వద్దు. మొత్తం దునువే తినేస్తే మరి నాకు. అరే చంపేస్తాను బెట్టది వేస్తే. ముందా మ్యాచ్ చూడడం మానే, బెట్టది వేయనని చెప్పు. అరే ఫోన్ ఇవ్వరా ముందు. వేయనంటే ఇస్తా. ఇస్తావా ఇవ్వవా? వేయనంటే ఇస్తాను రా. సరే వేయను. రే హర్ష, హ్మ్. 100% పక్కారా, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరకదు. రే కొడతాను నేను, మామూలుగా కాదు. రే ఇంటికి వెళ్దాం పద. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? కూర్చుందాం. రే మళ్ళీ వద్దా రారా. కూర్చో. వాష్రూమ్కి వెళ్ళొద్దాం రారా. ఇలా పోసి. రే నేను బయట పోయినని తెలుసు కదా నీకు, పక్కన కదా ఇల్లు, ఇల్లు వచ్చేద్దారా. నువ్వు వెళ్ళు, నేను ఉంటాను. బెట్టింగ్ అది వేయవు కదా. మావా, నువ్వు వద్దన్నాక కూడా నేను చేస్తానా? సరే. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను. ఎస్. రే హర్ష, రే హర్ష ఎక్కడున్నావు? పిలిస్తే పలకవేంటి? రే రే హర్ష, హర్ష. రే హర్ష, రే హర్ష. శివ, ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్తా ఉంటాడు?
శివ, ఎవరు నువ్వు? నన్నెందుకు కొట్టావు? నా ఇంటి దొంగతనానికి వస్తే కొట్టకుండా ఏం చేయాలి? ఇది మీ ఇల్లా? బయట నేను దొంగను కాదండి. నేను ఇంట్లో ఉంటున్నాను. మీరే పొరపాటు వచ్చినట్టున్నారు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది ఏంటి ఈ అమ్మాయి? మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేటండి? ఏంటి? మాట్లాడుతుంటే డోర్ వేస్తారేటండి? నీ సోది నేనెందుకు వినాలి? సోదా? హలో, ఇది నా ఇల్లు. మీరే పొరపాటు వచ్చినట్టున్నారు, చూసుకోండి. నేను ఇంట్లో ఉన్నానా బయట ఉన్నానా? ఇంట్లోనే. మరి ఇల్లు ఎవరిది? మీదే. అలా కాదు, ఈ ఇంటికి నేనే రెంట్ పే చేస్తున్నానండి. ఇది నా ఓన్ హౌస్. దీనికి ఎలా రెంట్ పే చేస్తావు? ఎవరికి పే చేస్తావు? ఓకే, గోల చేయకుండా వెళ్ళిపో. హలో, ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. సిగ్నల్ లేదేంటి? అన్న, మీ ఫోన్లో సిగ్నల్స్ ఉన్నాయా? ఏంటి? సిగ్నల్స్ ఉన్నాయా? ఉంది. అన్న ఒక నిమిషం. ఏంటాడు? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే ఒక వాష్రూమ్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకో వాష్రూమ్ నుంచి బయటికి రావడం ఎప్పుడైనా జరిగిందా? నేను వాష్రూమ్లోకి వెళ్తే ఆ వాష్రూమ్లోంచి బయటకు వస్తాను కానీ వేరే రూమ్లోంచి ఎందుకు వస్తాను? మరి నేనెందుకు వచ్చాను? వీడెవడో పిచ్చోలో ఉన్నాడు రోజు. ఏడీడు? సరే ఉంటాను. పెట్టే రే జరగరా. నీకెందుకురా ఫోను? రే, ఇక్కడేం చేస్తున్నావురా? ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు వచ్చు? కాల్ చేస్తే కలవట్లేదు. మన ఇంట్లో చూస్తే ఆ అమ్మ ఎవరు ఉంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మన లైఫ్లో దరిద్రం ఒకటే కాదు, వింతలు కూడా జరుగుతున్నాయి. కలియుగం కదా, జరుగుతాయి. అయినా అన్ని త్వరగా జరిగిపోతున్నాయిరా. మొన్న మన పక్కింటి ఆంటీ ఉందా, ఈ రోజు లేదు. పైకి పోయిందా? తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది. అరే, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నారా దున్నపోతు? కోపం ఎందుకు? ఇల్లే కదా, వచ్చేస్తుంది. ఆగు, మన ఇంటికి వెళ్దాం పద. ఇంకా ఇల్లు తీసుకున్నావా? ఓనర్ గడికి ఎంటేశాడు కదా, అందుకే కొత్త ఇల్లు తీసుకున్నాను. సరే పద. ఇంతకీ వీళ్ళెవరు? మన ఫ్రెండ్స్ రా. రే ఒక్క నిమిషం. చేతిలో చిల్లి గవ్వలేదు. దొంగతనాలు చేసి వారం రోజులైంది. గొర్రె బలే దొరికింది. పదండి దోచేద్దాం. రే పద. రే, ఎక్కడ తీసుకొచ్చారేంట్రా?
రే రే ఏం చేస్తున్నారా? అబ్బా! కొడతన్నాను రా. రే ఎందుకు కొడుతున్నారా? ఎవర్రా నువ్వు అసలు? వచ్చావు, అమ్మాయి అన్నావు, ఫ్రెండ్ అన్నావు, ఇల్లు అన్నావు. ఎవరు నువ్వు? మనం ఫ్రెండ్స్ రా. మనం ఫ్రెండ్సా? వారం రోజులుగా దొంగతనాలు లేక, చేతిలో చిల్లు గవ్వ లేక రోడ్ల మీద తిరుగుతున్నావు. భలే దొరికేవరా. రే పిన్ చెప్పరా. నేను చెప్పను పోరా. రే హ్యాండిల్ ఇవ్వు. థ్యాంక్స్ రా ఫ్రెండ్. రండ్రా. అమ్మడి అమ్మ మళ్ళీ కుమ్మేస్తుందేమో. ఈ దోమలు ఒకటి, ఆ దొంగన కొడుకులేమో కొట్టేశారు దోమలు. సార్ నేను దొంగతనానికి రాలేదండి. ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఇక్కడ పడుకొని మార్నింగే వెళ్ళిపోతాను. ఏదైనా హోటల్కి వెళ్దామంటే నా పర్సు ఫోను కొట్టేశారు. బోనస్గా నన్ను కూడా కొట్టారండి. కొట్టారా? సరే ఈ రోజుకి ఇంట్లో పడుకో, రేపొద్దున్నే వెళ్ళిపోవచ్చు. నిజంగా రమ్మంటున్నారా? ఇక్కడే ఉంటే రేపొద్దునికి డెంగ్యూ వచ్చి పోతావు. దెబ్బలను తట్టుకోలేకపోతున్నా, ఇంకా డెంగ్యూ అంటే పోతాను బాబోయ్. నువ్వు ఈ రూమ్లో పడుకో. కబోర్డ్లో బట్టలు ఉన్నాయి మా బ్రదర్వి, ఇది మన రూమ్ లాగా ఉందే. ఏంటి చూస్తున్నావు? ఏం లేదు, రూమ్ బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూడలేదు కదా, ఎలా చెప్తున్నావు? నా రూమ్ నాకు తెలీదా? నాకు నిద్ర వస్తుంది, నేను త్వరగా ఫ్రెష్ అయ్యి పడుకుంటాను. ఫ్రెష్ అయ్యి కిచెన్లో ఫుడ్ ఉంది, తినే. సరే. అదివే నీ పేరేంటి? హర్ష. ఇంతకీ మీ పేరేంటి? దివ్య. ఏం కావాలి? అంటే ఈ రూమ్లో వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? బయట వాష్రూమ్ ఉంది. ఈ రూమ్లో హాట్ వాటర్ వస్తాయి అందుకని. నీకెలా తెలుసు? నా ఇల్లు నాకు తెలీదా? నువ్వు చాలా మిస్టీరియస్గా ఉన్నావు. నువ్వు దయ్యానివి కాదు కదా? అస్సలు కాదు. ప్లీజ్ కొంచెం మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? నో, పోయి బయట వాష్రూమ్ వాడుకో, అర్థమైందా? ఏం చేంజ్ అవ్వలేదేంటి?
జరిగిన మ్యాజిక్ ఈరోజు జరగట్లేదేంటి? ఏం చేస్తున్నాడు వీడు? అమ్మా, తినేసాం. మంచిగా పడకేసేయాలి. హా, హలో, ఏంట్రా అజిత్? వద్దులేవా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు మానేస్తావు. నాకు వంట రాదని తెలీదా నీకు? గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ ఎవరికో దోశలు వేసినట్టున్నారు. పనమ్మాయి సడన్ గా మానేసింది. నాక అసలు వంట రాదు. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో, ఓ పని చేద్దాం. మీరు నాకు షెల్టర్ ఇచ్చారు కదా, నేను మీకు బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను. నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఓకే, నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తావా? చిటుకులో చేస్తా చూడండి. దోశ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పు నీ గురించి. మిమ్మల్ని కలిసిన రోజు చెప్పేవాడిని, మీరు వినుంటే. ఇప్పుడు చెప్పు, వింటాను. నేను నా ఫ్రెండ్ 2 డేస్ నుంచి కంటిన్యూ పెట్టింగ్. అదే రూమ్లో టీవీ చూస్తూ బాగా సంపాదించిన పోగొట్టే వరకు మా వాడికి నిద్ర కూడా పట్టదు. ఓడిపోయి మ్యాచ్ మీద బెట్ వేస్తా అంటాడు. దాని గురించి ఇద్దరికి చిన్న డిస్కషన్. నేను ఎలాగో వాడిని ఆపలేను. ఏదో ఒకటి చేసుకోమని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళాను. వెళ్ళింది నా రూమ్లోకే, కానీ తిరిగి వచ్చింది మాత్రం వాళ్ళ ఇంట్లోంచి. మీకు వింతగా అనిపిస్తుంది కదా, కానీ నా లైఫ్లో జరిగేది ఇదే. మీరేమో నా ఇంట్లో ఉన్నారు, నా ఫ్రెండ్ ఏమో నన్ను కొట్టి నా పర్సు ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. ఏం అర్థం కావట్లేదు. విన్న నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. బయట ఎవరికి చెప్పిచ్చాడు అనుకుంటావు. మీరు మరీ అండి. అవును, మార్నింగ్ ఏమో కొట్టి తరిమేశారు, మరి ఈవినింగ్ షెల్టర్ ఇచ్చారు ఎందుకు? ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు డోర్ తీయడానికి ట్రై చేస్తున్నావు. దొంగ అనుకుని అలా రియాక్ట్ అయ్యాను. నైట్ నిన్ను చూసినప్పుడు జాలి వేసింది. అలసిపోయిన ఫేస్తో చిన్న చిన్న దెబ్బలతో చూసి జాలి వేసింది. నేను చెప్పేవన్నీ నిజాలేనండి, కానీ నేను దేన్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను. ఓ, ఆఫీస్కి వెళ్ళాలి. దివ్య గారు, ప్లేస్లో డ్రాప్ చేస్తారా? ఆ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పనిచేసే ఆఫీస్కి. నువ్వు ఎవరు అని బయటికి గెంటేస్తారే, చూసుకో మరి. అదే కదా నా భయం కూడా. నీకే ఎందుకు జరుగుతుంది ఇలా? ఏ అమావాస్య రోజే పుట్టుంటాను. పక్కన పని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అండి. ఓయ్, ఆగు. ఈవినింగ్ అయ్యాక నాకు కాల్ చేయి. ఓకే అండి.
రే రే ఎవరో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏంటి బాబాయ్ కొత్తగా మాట్లాడుతున్నావు? తాగొచ్చావేంటి? రే నువ్వు తాగి వచ్చినట్టున్నావు, బయటికి పోరా. అన్న మీ ఫోన్ అసలు ఇస్తారా? కాల్ చేసుకోవాలి. హలో, నేను హర్షానండి. బయటకి గింటేశారా? భలే చెప్పారండి. ఏదో మీరు పక్క నుండి చూసినట్టు మేడ పట్టుకుని బయటికి గెంటేశారు. మా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఓకే అండి. అలా నవ్వకండి. నాకు ఎటువంటి మీకు కూడా జరిగితే అప్పుడు తెలుస్తుంది. వద్దమ్మా వద్దు, నువ్వు అలాంటి శాపాలు పెట్టావు. మ్మ్. సరే తిన్నావా? ఇంకా లేదండి. ఓకే, ఇంటికి వెళ్ళి తినే ఆ బైక్ తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్స్ అండి. ఆ, మరి మీరు ఎలా వస్తారు? ఐ విల్ మేనేజ్, నన్ను ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తారు. థ్యాంక్స్ అండి. ఎలా రా? నేను కదా నిన్ను ఫాలో అయింది. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు, మా వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. బైక్ బాగుంది. అరే నా పర్సు ఫోను కొట్టేసావు. బైక్ మాతో వద్దురా ప్లీజ్. అరే దొంగదవా, ఇప్పుడు నేను అమ్మకి ఏం సమాధానం చెప్పాలరా? నా ఫ్రెండ్ కాదురా.